తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ కపర్ ప్రసాద్ గారు మరియు వారి యొక్క టీం ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశంలో నాకు అవకాశం ఇచ్చారు మీ అందరినీ కలవడానికి. అది వారు అయ్యారా జగం చక్కెర 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 హలో హలో వచ్చిందా? ఓకే యా మధ్య మధ్య బైక్ కూడా ప్రభుత్వంలో పనిచేస్తుంది. చెప్పింది అది చెప్పింది వినబడతాను. హలో హలో మైక్ టెస్టింగ్ రైట్. అందరికీ నమస్కారం. సంతోషం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి ధన్యవాదాలు. అయితే ముందుగా నేను మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారికి తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలుపుతా ఉన్నాను. క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు ఎట్లా చేశారని మనం చూసాం. దీంతో ఒక విషయం బయటపడిందంటే ఇండి అలయన్స్లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం ఎప్పుడు అట్లా లూజ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మల్లికార్జున ఖర్గే గారు నేను మాట్లాడారు. ఇద్దరుతోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరైనారంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులు అయితే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలే. వాళ్ళు దే హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఒక రిఫరెన్స్ పంపించారు. ఏంటంటే మన గవర్నర్స్ 2 నెలల్లో కానీ సమయంలో కానీ బిల్స్ అసెంట్ ఇవ్వాలా లేదా అనేది పంపించారు. సరే, దాంట్లో కేంద్రం కూడా అఫిడవిట్ వేసింది, లేదు దాని సమయం ప్రకారం పంపించాల్సి ఉంది, దాంట్లో అనుమానం లేదని చెప్పేసి కూడా తుషార్ మెహతా గారు వారు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు. నేనేమంటున్నా, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది, మీరు 2 నెలల్లో ఇచ్చేయాలని చెప్పేసి, 2 నెలల్లో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి కదా, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు, గవర్నర్ మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో మీరు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో, మీ స్పీకర్ కూడా చెప్పండి, ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఇస్తున్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి.
యూ కాంట్ టేక్ ఏ హిపోక్రటికల్ స్టాండ్. అక్కడ ఒక స్టాండు, ఇక్కడ ఒక స్టాండు. మాకు చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని వినండి. ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది దాదాపు, అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకసారి చూస్తే, మొన్ననే యూనివర్సిటీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ వెళ్ళొచ్చి నేను 1000 కోట్ల దాకా ఇస్తాను, 1000 కోట్ల దాకా నేను పెడతాను అని చెప్పారు యూనివర్సిటీకి. వారు వచ్చిన తర్వాతనే మొదటి ఒక నెల అయింది, వారికి సమయానికి జీతాలు రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఎప్పుడూ ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నట్టు యూనివర్సిటీ. ఇది పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్కు బయట ఆపర్చునిటీ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్, kindly take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise, the Telangana students will suffer. We exams పెట్టడం రావు సరిగ్గా, మీరు యూనివర్సిటీ సరిగ్గా అపాయింట్ చేయరు జనాన్ని, ప్రొఫెసర్స్ని. మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థతో ఈరోజు విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పని చేయట్లే. యు ఆర్ కిల్లింగ్ వన్ ఫ్యూచర్ జనరేషన్. ఏ ఒక విశ్వవిద్యాలయ భావి తరం అక్కడ బయటకు వస్తుందో ఆ తరాన్ని ఈరోజు మీరు వారిని అణచివేస్తూ ఉన్నారు, వారిని అంధకారంలో తోసిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీస్ చెప్పినప్పుడు మా దగ్గర వనరులు ఉన్నాయి, మేము 100 రోజుల్లో వనరులు సృష్టిస్తాం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ఈ 6 గ్యారెంటీస్ మేము ఇస్తామని చెప్పారు. 100 నెలలు కాదు, దాదాపు 22 months, డైలీ 2 years అయిపోయింది. 100 రోజులు ఎక్కడ, 2 years ఎక్కడ? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి ఇంప్రూవ్ ఉన్నాయి? డావోస్ పోయి 20,000 కోట్లు తీసుకొచ్చు అని చెప్తున్నాను. ఎక్కడ పోయినాయి 70,000 కోట్లు? మొన్న ఎక్కడో మలేషియా, సింగపూర్ పోయి వచ్చారు, అక్కడ కూడా మీరు 10,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. అన్నీ ఇక్కడ తెలంగాణ తీసుకొస్తారు. 2 సంవత్సరాలు మీరు అన్నీ తిరిగారు కదా, ఎన్ని కోట్లు వచ్చింది చెప్పండి. నాకు అనుమానం అయితే మీరు ఎంతైతే ఖర్చు పెట్టిన అనుభవం అవి కూడా రాకపోవచ్చు, మన రాష్ట్రానికి అది కూడా రాకపోవచ్చు. సో కాబట్టి స్టేట్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం అయింది బికాస్ ఆఫ్ యువర్ మిస్ మేనేజ్మెంట్. ఏ కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త కార్యక్రమాలు లేవు. మీరు ఏదైతే ఎలక్షన్స్లో అనౌన్స్ చేస్తారో అవి కూడా మీరు దాన్ని అమలుపరచట్లేదు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిలో మీ పరిపాలన ఏదైతుందో ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని రేపు తప్పకుండా అన్ని ఎలక్షన్స్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మెడల్లో ఉంచుతాము, మీరు మెడలు ఉంచే అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు ఎవరు మెడలు ఉంచాలని చెప్పేసి. మీరు నిజంగా ఒక్క మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల్లో ఏ అంశంలో మీరు ప్రజలకు మంచిగా చేశారని చెప్పేసి. ఈరోజే పేపర్లో వచ్చింది, రహదారిలో దాదాపు ఈ యొక్క 10వ ప్లేస్లో ఉన్నాం యాక్సిడెంట్లు అయితేనే. వాన పడితే ఎలక్ట్రిసిటీ షార్ట్లో చనిపోతూ ఉన్నారు. మీ జిహెచ్ఎంసీ పనిచేయట్లేదు, మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ రోడ్ సేఫ్టీ పనిచేయట్లేదు, మీ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు షార్టేజెస్తో. ఈ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాను. మొత్తం తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ వచ్చేసింది. ఇది ఇక్కడ పరిపాలన పక్షవాతం వచ్చింది. పరిపాలన పక్షవాతం ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి పాలసీ పారాలిసిస్ ఒకటి ఉంటుంది. పాలసీ పారాలిసిస్ ఆల్రెడీ కాంగ్రెస్కి ఉంది, కానీ ఇప్పుడు నో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ షుడ్ వేకప్. తెలంగాణ సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తీసుకువచ్చింది మనం నియమాల కోసం, నియామకాల కోసం, నీటి కోసము.
ఆ నియామకాలు సరిగ్గా చేయట్లేదు. కోర్టులు మన చివాట్లు పడతా ఉన్నాయి. పాపం సెలెక్ట్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, సెలెక్ట్ కారణంలో ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ ఎవరికి పడతారండి? ఇద్దరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఈక్విటబుల్ జస్టిస్ ప్రకారం మనం చూస్తే ఇదంతా కూడా లోపం అంతా కూడా ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థ సంస్థది. టీఎస్పీఎస్సీ పేరు మీద ఒకేమో పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో హోప్ బ్రేకేజ్, ఆశాభంగం. అటు పేపర్ లీకేజు, ఇటు హోప్ బ్రేకేజు రెండు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్దిగా కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు మేము పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఈజ్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎంఎస్ ఎగ్జామ్ కరెక్ట్గా టీఎస్పీఎస్లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకాలం మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక నష్టం జరిగింది. జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ పాప ఈ యొక్క దీంట్లో. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి. వారికి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ యూ ఆర్ డూయింగ్? కాంగ్రెస్ పార్టీ హెస్ అటర్లీ ఫెయిల్డ్. రూరల్ సెక్టార్లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టార్లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతంలో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే. కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది 0. మళ్ళీ 0 ఇచ్చే మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తారు. ఇది పొరపాటు. ఇది యు క్రియేట్ యువర్ రెవెన్యూస్. కాబట్టి నేను నిజంగా ఈరోజు బాధ అనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఒక బాధ చూస్తూ ఉంటే, రైతుల ఒక బాధ చూస్తూ ఉంటే, ఇది నేను చెప్పాల్సింది. ఇది టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఫ్రంట్ అని చెప్పేసి నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. మై సైడ్ కాళేశ్వరం అన్నీ కూడా ఓల్డ్ అయిపోయినాయి. కాళేశ్వరంలో కూడా సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మొదలు పెట్టేసి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, ఇంక 2 బ్యారేజ్లు వచ్చి అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక యాంగిల్లోనే ఈరోజు ఘోష్ కమిషన్ కానీ వీళ్ళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. కానీ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఓన్లీ మేజర్ పార్ట్, అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు వరకు. కాబట్టి మిగతా కూడా ఏముండాలి? స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ఒక దాని పరిధి ఏది ఉందో ఆ పరిధి పెంచాలి. మేడిగడ్డ వరకు, ఇంకో డ్యామ్ బ్యారేజెస్ వరకు 3 ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒకటి రెండోది దాంట్లో ఎన్వైరన్మెంట్ కరప్షన్, మూడోది మెయింటెనెన్స్. ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంటైర్ ప్రాజెక్ట్ని చేయాలి. ఒక బ్యారేజ్ను ఇంకో బ్యారేజ్ చేయడం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక బ్యారేజ్ విషయంలో మాట్లాడారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా దాంట్లో. హౌ మచ్ ఇట్ ఇస్ గివెన్, ఎంత తెలంగాణ హెల్ప్ అయింది ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా, ఎన్ని ఎకరాలకు సాగు వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అయ్యాయి, యూటిలిటీ ఏముంది, ఇవన్నీ కూడా బయట చెప్పాలని చెప్పేసి కూడా బయట పెట్టాలి. దీని మీద మాట్లాడుతూ మరి ఇవన్నీ ఇప్పుడు వారు నేను ఇంతకుముందు ఆ స్కీమ్స్ చెప్పినప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇంకా రావడం 4,000 అన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీకు 18 నెలల నుంచి వాళ్ళకు పెన్షన్స్ రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. బెనిఫిషరీస్కు వాళ్ళకు రావాల్సినటువంటి ఒక ఏవైతే వికలాంగులకు సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ అయితే ఏంది, లేకుంటే వృద్ధాప్య ఒక రావాల్సిన మంత్లీ బెనిఫిట్స్ అయితే, బంగారం తులం బంగారం పెళ్లి ఇవ్వడం ఏది, ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవన్నీ అడిగి నేను మెయిన్గా ఇవన్నీ కాన్సన్ట్రేట్ ఆన్ 2-3 సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మొత్తం తడాకలు తీయాల్సి వస్తుంది వాళ్ళది. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఆల్ దోస్ ఇష్యూ. థ్యాంక్ యూ. రామచంద్రరావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక
విషయాలు మాట్లాడారు. మేము వారికి విన్నవించినట్టు జర్నలిస్టు సమస్యలను కూడా గతంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా మీరు దృష్టి సారించాలని చెప్పి కోరుతూ మన మిత్రుల జర్నలిస్టుల పక్షానికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటిది, అదేవిధంగా బీఆర్ఎస్లో చీలికలు, నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కవిత కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం పైన మీ స్పందన ఏంటి? ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమున్నది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళ కుటుంబంలో తగాదా వచ్చింది, వాళ్ళ మధ్య తగాదా రాలే అది. సో దిస్ no difference between Congress and BRS. They will always support Congress to defeat BJP or to counter BJP. రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నారు. కొన్ని చోట్ల ప్రధాని మోడీ ఫోటో పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు యూరియా కొరతకి కారణం ఏంటి? మీ కేంద్రంలో ఉన్న మీ పార్టీ దాన్ని ఎట్లా? కేంద్ర ప్రభుత్వము క్లారిఫై చేసింది. మన ముఖ్యమంత్రి గారే అన్నారు, ముఖ్యమంత్రి గారే మొన్న ఏమన్నారు, యూరియా కొరత లేదు, కొద్దిగా మిస్ మేనేజ్మెంట్ అయింది, వారే అంటున్నారు, నేను చెప్పడం కాదు. నేను మొన్న కూడా స్పష్టంగా చెప్పాను, విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్పాను. నేను యూరియా కొరత అనేది ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్, దీన్ని బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ అవుతున్నది. కొంత ఆలస్యం కొంత అయిండొచ్చు కొన్ని కారణాల వల్ల, కానీ యూరియా కొరత ఎప్పుడు కూడా తెలంగాణలో కాలే. ఇది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎస్పెషలీ ది అగ్రికల్చర్ మినిస్టర్. ఈరోజు చెప్పొచ్చు రామజనకు అవగాహన లేదని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఇది ఏదో పబ్లిక్ కన్సంప్షన్ కానీ చెప్తుంటాడు, కానీ బట్ వాస్తవానికి ఎంతైతే రావాలో అంత యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు. ఎక్కడ కూడా కొరత లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది? ఇది నేను ఫస్ట్ టైం చెప్తున్నది, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది. దీన్ని ఆర్టిఫిషియల్గా, దీన్ని అంటే కృత్రిమంగా దీన్ని కొరత సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, దాస్తూ ఉన్నారు, రైతులకు అందుబాటులో చేయకుండా ఈరోజు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు బొమ్మ మీద ఎక్కడ పెట్టలేదు, మీరు చూడండి, అన్ని చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంగా నిదానం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ రైతులకు, మన తెలంగాణ రైతులకు అర్థమైపోయింది యూరియా కొరత అనేది కృత్రిమంగా ఈ ప్రభుత్వము ఈ నాయకులే చేశారని చెప్పేసి. కాబట్టి నేను మళ్ళీ దాంట్లో ఫోను ఎన్ని వచ్చిందో మన ఎందుకంటే అవుతుంది. బట్ యూరియా కొరతకు కారణము రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, కేంద్ర ప్రభుత్వం కాదు. మీరేమో తెలంగాణలో ఉన్నదని అంటున్నారు, మీ కేంద్ర మంత్రి సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కొంత డీలే అయింది, బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో కూడా ఆ యూరియా కొరత అనేది ఉన్నది, అది తొందరలోనే స్టార్ట్ అవుట్ అవుతుంది, మీరేమో కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ బ్లేమ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మీ మధ్య వాడు చెప్పింది నేను చెప్పింది అదే కదా, డిలే అయిన మాట వాస్తవమే. యూక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కావచ్చు, రెడ్ సీ క్రైసిస్ కావచ్చు, దీనివల్ల మన బయటకు వచ్చిన ఇంపోర్ట్స్ మనకు తగ్గినాయి. కానీ మనం లోకల్ మార్కెటింగ్తో, లోకల్ ప్రొడక్షన్స్తో సమయానికి యూరియా అందిస్తున్నది ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ఇంకా ఉండదు కాబట్టి దాని వరకు చేస్తానని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అది ఒప్పుకున్నది, మాకు రావాల్సిన 30,000 అది కూడా వచ్చేసింది, ఎక్కడ కూడా కొరత లేదంటున్నా. నేను ఏమంటున్నా, మేము ఇచ్చినటువంటి ఒక యూరియా గతంలో మీకు సర్ప్లస్ మిగిలింది, మళ్ళీ ఖరీఫ్కు రబీలో సర్ప్లస్ మిగిలింది, ఖరీఫ్లో ఇచ్చినటువంటి మొత్తం కలిపితే కొరత తెలంగాణలో లేదు. వాస్తవంగా ఆలస్యం అయిండొచ్చు, అది కూడా చెప్తున్నాను నేను. మొన్న నా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను, కారణాలు కూడా చెప్పాను ఇవన్నీ కూడా. కాబట్టి ఇది మిస్ మేనేజ్మెంట్ బై ది గవర్నమెంట్. సార్, ఇది మన బీఆర్ఎస్ ఓటింగ్లో అబ్స్టైన్ అయింది సార్. అయితే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు చెప్పగానే చెప్పారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నామని, అని ఏదో యూరియా సాకు చూపించేసి, ఇఫ్ దే వాంటెడ్ టు రియలీ అపోజ్ బీజేపీ, వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్లీ వాళ్ళు మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తామని బయట బహిర్గతం అవుతుంది. మీరు అట్లా అనుకుంటున్నాం, మేము ఏమనుకుంటున్నాం అంటే, ఓటింగ్ వాళ్ళు అలౌ చేస్తే కాంగ్రెస్కి వేస్తేనేమో మా ఓట్లు అడిపోతేమో
మేము వీక్ అయిపోతామని చెప్పి వాళ్ళ భయం వాళ్ళకు ఉన్న నలుగురు కూడా వీక్తారేమని చెప్పి భయం అట్లా. రామచంద్రరావు గారు, ఆ. దేశభక్తి ప్రేరణగా భారతదేశమే ప్రధాన లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వివిధ క్షేత్రాల్లో చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంగబలం ఆర్థిక బలం పెరిగినప్పటికీ భాజపాలో మిగతా వాళ్ళకు కొత్త వాళ్ళకు ప్రోత్సహిస్తూ అటువంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారనే చర్చ ఉంది. ఇంకో ప్రశ్న, ఎట్ ఏ టైం మీడియా రంగంలో కూడా జాతీయ భావాలతో పనిచేసే వారిని ప్రోత్సహించకుండా లెఫ్ట్ వింగ్ను ప్రోత్సహిస్తున్నారనేది ప్రధానంగా చర్చ ఉంది. దీనిపైన మేము ప్రోత్సహం ఎట్లా ప్రోత్సహిస్తాం? మీరు పిలిస్తే మేము వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. మీ ప్రోత్సాహన మీరు మాకు ఇవ్వాలి. ఎవరు మాకు ఇస్తున్నారు ప్రోత్సాహం? ఇలా ఖబర్ పడితే మాకు ప్రోత్సాహం ఇచ్చారు, వేరే వాళ్ళు కూడా ఇస్తే నేను ఇస్తా. అది డిఫరెంట్ క్వశ్చన్. ఏదైనా మా కార్యకర్తలు కొత్త పాత లేదు, రిచ్ పూర్ లేదు. మాకు వర్కింగ్ టీం కావాలి. పిండికి తగ్గట్టు మనం రొట్టెలు చేసుకుంటాం. ఎన్ని పోస్టులు ఉంటే దాన్ని నింపుకుంటాం. దానికి క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం ఉంటుంది. కొంతమంది రాకపోవచ్చు. రాని వాళ్ళని కూడా మేము డెఫినెట్గా పార్టీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం. సీనియర్లో ఇన్వాల్వ్ చేస్తాం, కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. రూల్ ప్రకారము 60% కొత్త వాళ్ళు ఉండాలి, 40% పాత వాళ్ళని కంటిన్యూ చేయాలనేది మా దగ్గర కాన్స్టిట్యూషన్ రూల్. అది మీ ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం. దాని మీద అనేకమైన విశ్లేషణ జరగవచ్చు కానీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా పార్టీ అన్యాయం చేయదు. పోస్ట్ ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన దాంట్లో ఫరక్ పడదు పార్టీ. బీజేపీకి బలమే కార్యకర్త. ఈరోజు నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను కార్యకర్త. రేపు నా పదవి అయినా నేను మళ్ళీ కార్యకర్తనే. సో కాబట్టి ఇట్లా పార్టీలు ఉండదు ఆ డిస్క్రిమినేషన్. తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 100 జనరల్ సెక్రటరీలు 100 వైస్ ప్రెసిడెంట్ లేవు. మాకు 3 జనరల్ సెక్రటరీస్ ఉంటే 8 వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి. అడిగేటోడు 800 మంది ఉంటారు. మీ అందరికి న్యాయం చేయాలంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం. ఈరోజు కొన్ని పోస్టులు ఫిల్అప్ అయినాయి, ఇంకా 650 పోస్టులు ఉన్నాయి పార్టీలు. అవన్నీ ఫిల్అప్ చేస్తాను నేను. ఎవరికి అన్యాయం జరగదు. ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్ ఇన్ ది పార్టీస్ వర్క్. రామచంద్రరావు గారు, ఈ కాళేశ్వరంకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర మంత్రుల ద్వారా మీరేమన్నా వాటిని ఫాలోఅప్ చేయబోతున్నారా? సిబిఐ ఇది ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది స్వతంత్ర ఒక దర్యాప్తు ఏజెన్సీ. మాకేం సంబంధం ఉంటుంది? అది గవర్నమెంట్ చూసుకోవాలి. వీఆర్ పొలిటికల్ పార్టీ. వాట్ రైట్ వీ హ్యావ్ గాట్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ రైట్ స్పీక్ టు సిబిఐ. తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ కూడా సిబిఐ మీద ఉండదు. దో ఇది పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది ఆ వింగ్. కానీ ఇట్ ఈస్ దేర్ ఇండిపెండెంట్ డిసిషన్స్. ఎవరు కూడా సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేయవు. ఇట్ ఈస్ సిబిఐ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు దాని మీద దర్యాప్తు చేయాలి. దట్ ఈస్ దేర్ ప్రిరోగేటివ్. మాకు సంబంధం లేదు అది. సిబిఐని మెచ్చుకున్నాడు. సిబిఐ ఇంత ఫాస్ట్గా చేస్తున్నాడు అంతే. వీళ్ళు ఇంకా ఇయ్యలే. ఇంకా వీళ్ళు పంపించింది మొన్న లెటరు. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తేనే ఆయన సిబిఐకి ఇస్తే మేము అనలే. ఆయన సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేస్తే సిబిఐ అన్నాడు. సిబిఐకి ఇన్వెస్టిగేటింగ్ ఇచ్చింది అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే అవుతుంది. సిబిఐ మీద ఉన్న విశ్వాసం అదే కదా. హలో సార్, నేను వికాస్ హిందీ మిలా. రాజా సింగ్ గారు సస్పెండ్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదులుతలేరు. రామచంద్రరావు గారు రబ్బర్ స్టాంప్. ఒకటే కాన్స్టిట్యున్సీ నుండి అన్ని పదవులు ఫిలప్ చేశారు. ఆయన వెనుక ఏదో ఒక శక్తి, అంటే ఆయన డైరెక్ట్ కిషన్ రెడ్డి గారు పేరు తీసుకొని క్రిటిసైజ్ చేశారు. అంటే మీరు ఎట్లా దానికి? मेरे पीछे मोदी है. I need not answer to any Tom, Dick and Harry's question. ఒకటైతే వాస్తవం, కొంతమందికి అలవాటు పడ్డ ప్రాణం కదా. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్ట్. లెట్ హిమ్ హ్యావ్ హిజ్ ఓన్ హ్యాబిట్స్. వాట్ ఇస్ దేర్, వాట్ యూ కాంట్ క్వశ్చన్. సార్ రామచంద్రరావు గారు, ఇప్పుడు బీసీలకు 42% అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దాని మీద ఇచ్చేస్తారు. రేపు జీవో ఇచ్చి 42% మంది పోటీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఆ 42% బీసీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నదా గ్రామీణ స్థాయిలో? పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను, 42% కన్నా
ఎక్కువ బీసీలకు మేము టికెట్లు ఇస్తాం, వాళ్ళు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇస్తాం. బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది ఎలక్షన్స్లో, ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోర్ దెన్ 42% వీఆర్ గోయింగ్ టు గివ్. అది ఉంటుంది, డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. అన్న విద్యాసాగర్ టీవీనే, మీరు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. ఎవరవునన్నా కాదన్నా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన తర్వాత మీ పార్టీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రామచంద్రరావు నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ పోయి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకుంది లేదు, వారితో కలిసింది లేదు. ఎందుకంటే మీరు జిల్లాల పర్యటనలో కూడా మీరు ప్రోగ్రాంలు పెడితే ఆ జిల్లాలో ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కొన్ని చోట్ల మీకు సహాయ నిరాకరణ కూడా ఎదురైన పరిస్థితులు చూసాం కదా. ఎందుకు ఈ 2 నెలల్లో రామచంద్రరావు నుంచి ఒక ఎంపీ అసంతృప్తితో ఉన్నాడంటే పోయి కలిసి ఎందుకు ఆయనతో మాట్లాడలేకపోయారు? ఇంకా కూడా రామచంద్రరావు ఒంటెద్దుపోకడతో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక నేతకు దగ్గరగా ఉన్నారు తప్ప మిగతా నేతల్ని దగ్గరికి తీసుకోవట్లేదన్న ఒక అపవాదం ఉంది. ఏం చెప్తారు దీనికి? అది అంటే ఇవన్నీ మీ ఆలోచన విధానం ఉండొచ్చు. ఎందుకంటే మా స్వామి అన్నాడు చాలా అనుమానాలు ఉన్నాయి, అన్ని అనుమానాలు తీరుస్తాడని చెప్పాడు ఆయన. ఈ అనుమానం ఉన్నాడు నాకు తెలియదు, ఇప్పుడు అంటున్నారు కాబట్టి అట్లేం లేదు. నేను అధ్యక్ష అయిన తర్వాత ఇమీడియట్గా పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీరు అన్నట్టు అనుకున్నట్టు మీకు ఖరాబ్ లేదన్నట్టు చాలా పొరపాటు. అది అందరిని కలుస్తుంటే మాకేమి వేషాలు లేవు. అందరూ నా ఫ్రెండ్స్ కూడా దాంట్లో అందరు కూడా మంచి రిలేషన్స్లు ఉన్నాయి మాకు. మా ఎమ్మెల్యేస్తో కూడా 2 మీటింగ్లు అయినాయి, నా పార్టీ ఆఫీసులోనే అయినాయి. మీరు కూడా దానికి సాక్ష్యము. సో కాబట్టి ఈ ఎవరో మాట్లాడుతున్నా మన దాన్ని మీరు దాన్ని సీరియస్ తీసుకోకుండా నేను కూడా తీసుకున్నట్ల. అది ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది దానిలో. ఎందుకంటే అది మా కేంద్ర మంత్రి ఒక పార్లమెంట్ దీనిలో వస్తుంది కాబట్టి వారు కూర్చున్న తర్వాత మా పార్టీ ఎలక్షన్స్ కమిటీ అది క్యాండిడేట్ డిసైడ్ చేస్తుంది. చాలామంది ఆశావారు ఉన్నారు, అప్పుడు డిసైడ్ చేస్తారు వాడు. ఎవరు ప్రధానికి ఏం సంబంధం దాంతో? నేను ఫస్ట్ చెప్పాను మీ ఆ రోజు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరు రాంగ్ చేస్తున్నారు, మీరు ఇట్లా బిల్లు పెట్టడం కాదు, మీరు పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ రోజు చెప్పాను 285. మొన్న పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, వాళ్ళు యాక్ట్ చేశారు. అప్పుడు ఎందుకు చేయలేము? ముందు అప్పుడే చేసేది ఉండే కదా. ఆ పంచాయతీ యాక్ట్లో 285లో దానికి లీగల్ ఎంబార్గో ఉన్నది. అది చూసుకోకుండా